2019 మాకు ఏ సంబంధం లేని వాళ్ళ మేము చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతం రుణం అంతో ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తున్నాం. మీరేం చెప్పేది? రాజశేఖర రెడ్డి తర్వాత 2019 నుంచి 24 మధ్య మీరేం చేసినారు? అది కదా మా పాయింట్. ఏది కంప్లీట్ చేసినారు అన్ని అసలు లాస్ట్ కు మీరు మీ సొంతం ఇంటికి పోయే బాగ్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు. ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఒక ముఖ్యమంత్రి కావండి, తాగునీటి సమస్య ఎందుకు? మళ్ళా ఏం చెప్తారు? స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని. ఆర్డీఓ దగ్గర క్లియర్ గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది, దాన్ని తీర్చమని. మున్సిపాలిటీని పరిపాలించేది మీరే, 40 ఏళ్ల నుంచి పాలకులు మీరే. అట్లాంటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు? మీరు ఎంపీగా ఉన్నారు, మీరు డిడిఆర్సీ మీటింగ్ లో పోయి మాట్లాడాలా, జిల్లా పరిషత్ మీటింగ్ లో పోయి మాట్లాడాలా. అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా. ఊరికే బురద లేదానికి వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నాం? 40 ఏళ్ల నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా, తర్వాత మీరే మళ్ళా నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటాం? దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాదా? అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా? వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రాజశేఖర రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు. పేరు ఆయన మాట్లాడేదానికి అర్హతే లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్ముని చంపినారు. ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు. ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి, ఆయన మట్కా గురించి, మైనింగ్ గురించి మాట్లాడాడు. ఏదో భాస్కర్ రెడ్డి గారు ఊరు రాకుండా ఉన్నాడు ఆయన అని మేము ఈయనకు భాస్కర్ రెడ్డికి సరిపోనట్టుంది. ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిట్టేయాలని చూస్తాడు. మైనింగ్ లో 12 పైసలు 5 మందికి భాగాలు ఎన్నిసార్లు చెప్పాలనో. వైఎస్ మధు, భాస్కర్ రెడ్డి, భూమేగారిపల్లి బైబురెడ్డి, రాము, మా మిత్రుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి. 5 12 60 పైసలు 40 పైసలు మైన్ అన్నారు. 5 ఏళ్ళు యథేచ్ఛగా తోలుకొని మళ్ళీ ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతారు. నేనేదో లిఫ్ట్ చేసినానంట. నాకేదో ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా, బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో గాని, ట్రాన్స్ఫర్ లో గాని, మైనింగ్ లో ఇట్లా అక్రమాల్లో గాని డబ్బు తీసుకుని ఒక్క క్షణం ఏదైనా నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు. అసలు వాటి వైపు మేము తర్వాత వెళ్లే సమస్య లేదు. తర్వాత ఇవన్నీ ఎందుకు? ఫైనల్ గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలా. అవినాష్ రెడ్డి గారికి 2 క్వశ్చన్. కుమారకాల దగ్గర ఒక చోట ఫిక్స్ చేసి తెచ్చే దాని ఇంకా తోలినారంటే ఏం చేయాలి? బంగా మీ మాదిరి ఒట్టుకు జిల్లా మీరు అమ్ముకున్నారు కదా. అంతకుముందు కడప జిల్లా 12 కోట్లు, చిత్తూరు 14 కోట్లు ఏలంపాట పెట్టి అమ్మి ప్రతిరోజు 200 కోట్లు పోతాను జగన్ రెడ్డికి. అట్లా చేయలేదని ఏమన్నా బాధ? గవర్నమెంట్ నిర్ధారించినారు ఒక చోట ఇక్కడ ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇసుక తీసినా కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది. ఆడ ప్రభుత్వం నిబంధనల మేరకు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే అతను ఫైట్ చేయమను, దానికి మేము రెడీగా ఉంటాం. అంతేగాని ఊరికే ఇసుకే తోలుతారంటే ఎందుకు తోలిస్తారు? అట్లయితే మేము పానపల్లిలో తోలము. ఇంకా ఏదనంటే మట్కా జూదాల గురించి మాట్లాడతారు. అసలు నేను నిజంగా చెప్తాను, ఈరోజు బర్త్డే ఎవరిది? మా సంజీవ్ వానికి కోడి పందెం అంటే ఇంట్రెస్ట్. అంటే పందెం ఇంట్రెస్ట్ కాదు, వాడు చికెన్ తినాలని, మేసిన కోడి తినాలని ఇంట్రెస్ట్ అంతే. దానికోసం ఓ రోజు పెట్టుకుంటే కూడా డిఎస్పీ వాళ్ళు అడిగితే వానికి ఎంతో ఇష్టమైంది. అది కూడా నేను మానిపించా ఈ మధ్య. ఎప్పుడన్నా అట్లా క్యారెక్టర్ మాది. జూదం కాడ గానీ, ఆ తర్వాత ఇంకో చోట గాని. మట్కా గురించి మీరు మాట్లాడితే, మట్కా అసలు 2వ తాడిపత్రి ఏందని గత 5 ఏళ్ళు అందరికీ తెలుసు. 20-25 లక్షలు కలెక్షన్ అయితే అనేది 5 ఏళ్ళు ఆ డేనైన్ అనే పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించింది. వాస్తవమా కదా? ఇంకా మీరే మళ్ళా మట్కా గురించి మాట్లాడితే ఎట్లా బా? కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలుసుకొని ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పానండి ఎంపీని. రైట్.